ఈ వీడియోలో 'కాఫీ విత్ ఎ కిల్లర్' తెలుగు మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెజెంట్ ఇది ఆహా ప్లాట్‌ఫామ్‌లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ 2 ఇయర్స్ బ్యాకే షూట్ కంప్లీట్ అయిపోయింది భయ్యా. ఇప్పుడు రిలీజ్ చేయడం అయితే జరిగింది. యాక్చువల్లీ రిలీజ్ చేయకుండా ఉంటే బాగుండేమో. మన ఛానల్‌లో అదర్ లాంగ్వేజెస్ కంటెంట్ ముందొచ్చేసి సరే తెలుగు సినిమా లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి నైట్‌కి నైట్ డౌన్‌లోడ్ చేసి నిద్ర వస్తున్నా సరే ఆపుకొని మరీ చూడడం జరిగింది భయ్యా. లిటరల్లీ చెప్తున్నా, నా టైపు, నా ఎఫర్ట్స్, నా డేటా సర్లే 5Gయే కదా, డేటా పక్కన పెట్టండిలే. అబ్బో నా నిద్ర ఇవన్నీ వేస్ట్. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేటర్ రివ్యూస్ అండ్ తెలుగు డబ్బుడు మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ కాఫీ విత్ కరణ్ మూవీ విషయానికి వచ్చేస్తే స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక కాంట్రాక్ట్ కిల్లర్కి అయితే ఒక అసైన్మెంట్ అయితే ఇవ్వడం జరుగుద్ది, ఒక మనిషిని చంపాలని చెప్పి. బట్ ఆ మనిషి ఎవరు ఏంటని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వరు, కాన్ఫిడెన్షియల్ అనమాట అది. సో తనని ఒక కాఫీ షాప్లో అయితే వెయిట్ చేయమంటారు. అదే టైంకి ఆ కాఫీ షాప్లో జరిగే ఇన్సిడెంట్స్కి ఆ కిల్లర్కి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే రావడం జరుగుద్ది. అసలు అక్కడ ఇన్సిడెంట్స్ ఏం జరిగాయి, అసలు ఈ కిల్లర్ ఎవరిని చంపాలి, వీటన్నిటి చుట్టూరు నడిచే స్టోరీయే కాఫీ విత్ ఎ కిల్లర్. మూవీ డ్యూరేషన్ వచ్చేసి 1 hour 40 minutes అయితే ఉంటుంది. పాజిటివ్స్ వచ్చేసి కాన్సెప్ట్ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది భయ్య, అంతే. అక్కడక్కడ 1-2 సీన్లు బాగుంటాయి, ఇంకంతే. ఉన్నదంతా కూడా పెద్ద కళాఖండం అనే చెప్పాలి. నెగిటివ్స్ వచ్చేసి వీళ్ళు తీసుకున్న కాన్సెప్ట్కి ఆ కాఫీ షాప్లో జరిగే సీన్స్కి ఏమాత్రం సంబంధం అస్సలు ఉండదు భయ్య. మొత్తం మూవీ అంతా కూడా ఒక కామెడీ అయితే ట్రై చేశారు. ఆ కామెడీకి మనం నవ్వాలి అని తెలియకుండా పోయింది నాకు ఎందుకో నవ్వు రాలేదు. నిజంగానే వాళ్ళు కామెడీ చేశారు లేదా నాకు తెలియదు భయ్య. నాకైతే ఒక్కసారి కూడా నవ్వు రాలేదు భయ్య. చాలా ఫోర్స్డ్ కామెడీ డైలాగ్స్ ఉంటాయి. ఆడ 1-liners అయితే రాడ్ అనమాట, అసలు ఏం అర్థం కాదు. చాలా చిరాకు వస్తూ ఉంటాయి అవన్నీ కూడా. ఇక క్యారెక్టర్ పర్ఫార్మెన్సెస్ అయితే మరీ వరస్ట్ ఉంటాయి. చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు అయితే ఉంటారు, కామెడీ కోసం అయితే చాలా ట్రై చేశారు. ఏది వర్కౌట్ అవ్వలేదు. డైలాగ్స్ పరంగా కానీ వాళ్ళ యాక్షన్స్ పరంగా కానీ ఏది కూడా వర్కౌట్ అవ్వదు భయ్య. అండ్ లాజిక్స్ కూడా చాలా మిస్ అయిపోతాయి. సినిమాటిక్ల బట్టి అని ఒకటి ఉంటుంది కదా, దాన్ని అయితే చాలా తీసుకున్నారనమాట. సినిమాటోగ్రఫీ పరంగా అక్కడక్కడ కొన్ని సీన్స్ బాగానే ఉంటాయి. ఈ సినిమా మొత్తం కూడా ఒక కాఫీ షాప్ చుట్టూరు నడుస్తూ ఉంటుంది. ఒకే చోట జరుగుతున్నప్పుడు ఆ క్యారెక్టర్స్ చుట్టూరు రాసుకునే స్టోరీస్ అన్నవి ఇంట్రెస్ట్ గానే ఉండాలి, లేదా ఎంటర్టైనింగ్ గానే ఉండాలి. రెండింటిలో కూడా మూవీ అయితే వర్కౌట్ అవ్వదు. చాలా రాడ్ అయితే ఉంటుంది అనమాట. ఏందిరా ఇది కళాఖండం అన్న ఫీల్ అయితే వస్తుంది భయ్య. చాలా చిరాకు వచ్చేస్తుంది. మూవీ 1 hour 40 minutes రన్ టైం అయినప్పటికీ కూడా ఆ టైం చూడడానికి కూడా నాకు చాలా చిరాకు వచ్చింది భయ్య. ప్రొసీడింగ్స్ కి, ఆ డైలాగ్స్ కి, ఆ సీన్ టు సీన్ రైటింగ్స్ కి అంత చిరాకు వస్తుంది. ఇక క్లైమాక్స్ అయితే ఓడి అమ్మ ఎమోషనల్ అంటారు. ఫస్ట్ కామెడీ ట్రై చేస్తేనే అది కామెడీ అని నాకు తెలియలేదు. లాస్ట్ లో ఎమోషనల్ అయితే ఏంట్రా మేము ఎమోషన్ అవ్వాలా అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. అంత చిరాకు తెప్పించారు. 2 years బ్యాక్ షూట్ కంప్లీట్ అయిపోయి అక్కడ వదిలేసి ఎక్కడికో తోసేయాల్సిన సినిమాని ఈ ఆహా కూడా ఉన్నాడే బాబోయ్. ఇప్పుడు ఒక్కసారి తెస్తాడు బ్రో మంచి మూవీ, ఉన్నాయన్ని కళాఖండాలే దింపుతూనే ఉంటాడు రాడ్లన్నీ వారానికి ఒకసారి. చిరాకు తెప్పించడం కాకపోతే మనకి నిద్ర వేస్ట్. నాకైతే అస్సలు నచ్చలేదు మూవీ. అయినా సరే మీరు చూద్దాం అనుకుంటే చూసుకోండి భయ్య, మీ ఇష్టం. ఆహాలో ఉంది, తెలుగు మూవీయే. కనుక రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేయండి, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నిన్న ఒక 2 series గురించి అయితే వీడియోస్ పెట్టడం జరిగింది. ఒకవేళ మీకు నోటిఫికేషన్ రాకపోతే వాటిని చెక్ చేయండి. ఒకటేమో డెవిల్స్ డైనర్, ఇంకోటేమో ద ట్రామా కోడ్ హీరోస్ ఆన్ కాల్. ఒకసారి విజిట్ చేసి ఛానల్ని చెక్ చేయండి. ఓకే బాయ్, లవ్ యూ ఆల్.